నమస్కారం అండి ప్రతి ఒక్కరికి. జనరల్గా రాశి ఫలాలు అనేది 1 ఇయర్ చెప్తారు. నేను 2026 టు 2030 వరకు చెప్తున్నా. ఎందుకంటే మకర రాశి వాళ్ళు అనుభవించింది నార్మల్ బాధలు కాదు. 7.5 సంవత్సరాలు ఎంత బాధపడాలో, ఎంత లోకి దిగిపోవాలో అంత లోకి దిగిపోయినాం. అంత కష్టపడ్డాం, అంత బాధపడ్డాం. మామూలు బాధ కాదు అదైతే. ఇప్పుడు ఎక్కడ చూసినా అవమానాలే తప్ప నార్మల్ లైఫ్ జీవించింది లేదు మనము. బిఫోర్ 25 కొంచెం ఊరట చెందింది నాకు తెలిసినంత వరకు. లేట్ చేయకుండా 2026 ఎలా ఉందో చూద్దాం. మనకి 2026లో మనకి అంత బాధపడి అంత లోకి దిగాల్సిన అవసరం అయితే రాదు. ఎందుకంటే మనము 7.5 సంవత్సరాలు అనుభవించినాము. ప్లస్ శనిదేవుడు కూడా చూసిండు, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టిండు. కాబట్టి నెక్స్ట్ మనల్ని మంచిగానే చూస్తాడు. 2025 కూడా మనకు అట్లానే ఊరట చెందించిండు. 2026లో ఏంటంటే 3rd ప్లేస్లో ఉన్నాడు మనకి. సో దట్ మనకి ఏంటంటే కొంచెం ధైర్యం వస్తుంది. బిఫోర్ అంతా వాళ్ళతోని మనం పడి ఇప్పుడు ఏంటంటే మనం వాయిస్ రైజ్ చేసే టైం అనమాట. ఇప్పటికైనా మనల్ని ఎంత చులకన చూస్తారు చూడండి. నార్మల్గా అయినా మనము మకర రాశి వాళ్ళు ఏంటి అంటే అంత వాయిస్ రైజ్ చేయరు. రైజ్ చేయకపోవడం మన చేతగానితనం అనుకుంటారు. కానీ మనము ఏముందిలే, అరే ఎందుకు ఊరికే వచ్చిన గొడవ అనేసి అందులో మనం 7.5 years మనం బాధ అనుభవించినాం తప్పి లో ఉండడం అలవాటు అయిపోయింది. ప్రశాంతంగా ఉండడం ఓకే, ఇట్స్ ఓకే, తప్పులు సహజం అన్నట్టు వదిలేస్తూ వస్తాం. కానీ ఈ ఇయర్ ఏంటంటే మనం రైజ్ చేయాల్సిన టైం. అది మనము సైలెంట్గా ఉండేదాన్ని మనల్ని అలసుగా తీసుకుంటున్నారు. కాబట్టి మనము ఏమన్నా అంటున్నారు, ఏమన్నా చేస్తున్నారు అంటే సైలెంట్గా అయితే కూర్చోవద్దు. ఎందుకు సైలెంట్గా కూర్చోవాలి? మనం ఏమన్నా తప్పు చేసినామా? కాదు కదా. మనకు అవకాశం ఇచ్చిండు దేవుడు. అరే మీది ఈ టైం రా బై, ఎన్నిసార్లని అవమానాలు పడతారు. ఇప్పుడు మీరు వాయిస్ రైజ్ చేయండి, ఐఎమ్ విత్ యూ అనే హోదా ఇచ్చినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండాలి? అందులో మనది కరెక్ట్ ఉంది అయినా కూడా ఇంకా అవమానిస్తూ ఉంటే ఎన్నిసార్లు అని అవమానపడతాం చెప్పండి. సో ఇప్పుడు ఏదన్నా మిమ్మల్ని అంటున్నారంటే ఎందుకు అంటున్నారు, ఏంది నా తప్పేంది అనే విధంగా రైజ్ చేయొచ్చు. ప్లస్ మీరు ఆపోజిట్గా కూడా మాట్లాడచ్చు. అన్యాయంగా కాదు, ఆపోజిట్గా మాట్లాడచ్చు. నెక్స్ట్ కూడా మన లైఫ్ బాగానే ఉంటుంది. సో మీకు ఫికర్ మత్ కరో, బాగుంటుంది. December 5th నుంచి July 3rd వరకు అటు ఇటు ఉన్నా కూడా తర్వాత లైఫ్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఏమన్నా ఆస్తిపరంగా కానీ ఇట్లాంటివి కొంచెం పెద్ద డీల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి జూలై తర్వాత పెట్టుకోండి. కొంచెం మీకు బెనిఫిట్ జరుగుతుంది. కొన్ని గ్రహాలు మనకు హెల్ప్ చేస్తాయి అప్పుడు. మీన్స్ మన ప్లేస్లోకి వచ్చి కొంచెం ధైర్యంగా ఉంటుంది మనకి. సో అన్ని బెనిఫిట్స్ జరుగుతాయి కాబట్టి ఆఫ్టర్ దట్ పెట్టుకోండి. మీరు ఎన్ని చెప్పినా నాకు మైండ్ అసలు పోతలేదు. ఇంకా కష్టపడాలా, ఇదేనా నా లైఫ్, ఇంకా నా లైఫ్ మారదా, ఇట్లా ఉంది ఏంది నా లైఫ్, నాకే చిరాకేస్తుంది, నాకు ఏం లైఫ్ జీవించినట్టే లేదు అనే విధంగా మీకు మైండ్లో ఉంటుంది. నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఆ స్టేట్లో ఉంటాం కాబట్టి. కానీ నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి మకర రాశి గురించి చేసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఆ సఫర్ నాకు తెలుసు కాబట్టి. అందులో ఇంకా కొంతమంది నాకు తెలుసు అనమాట, మా ఫ్రెండ్స్ కానీ అట్లా కొంతమంది మకర రాశి వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని చూసి ఏరే ఇంత బాధపడుతున్నారు ఎందుకు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా ధైర్యం కోసం. నాట్ అబౌట్ ధైర్యం, ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందండి. ఇన్ని రోజులు బాధపడ్డామంట, ఇన్ కేస్ ఇంకా కొనసాగినా మనకు పెద్ద జరిగేది ఏముంది చెప్పండి. మహా అంటే ఇంకా కొన్ని రోజులు ఎక్స్ట్రా బాధపడతాం, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఇన్ కేస్ మంచి జరిగితే హ్యాపీయేగా. సో అలా పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు వరకు కష్టపడ్డాం, ఇప్పుడు కష్టపడాలా అనేది మైండ్లో పెట్టుకోవద్దు. కష్టం వచ్చింది కదా ఇంకా అలవాటేలే నాకు అనే విధంగా ఉండండి. బెనిఫిట్ జరిగితే మనం ఎప్పుడు బాధల్లో ఉంటాం కాబట్టి బెనిఫిట్ జరిగితే దానికి ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో మనకే తెలియదు. అట్లుంటుంది ఏదైనా కూడా. మెయిన్ ఈ ఇయర్లో 2026 July 3rd తర్వాత మనకు లైఫ్ బాగుంటుందండి. దెన్ ఇదేంటి అంటే ఈ కాలంని ఏమంటారంటే కష్టపడే కాలం అనమాట. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. చాలామంది అనుకుంటుంటారు మేము ఎప్పుడు కష్టమే పడతాము, మాకు సుఖాలు రావు అనేసి. కానీ సుఖం వస్తుంది. ఇప్పుడు దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. మనం కష్టపడేదానికి ఇది మెయిన్ కష్టము. ఇంకా అంటే ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇది ఏదైతే పడుతున్నామో, ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఇది బేస్ టు అస్. సో దట్ నేనేమంటున్నా అంటే ఇది బేస్ కాబట్టి కొంచెం మంచిగా చేసుకోండి, ఏది బాధపడొద్దు. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు స్టార్ట్ అయి ఉంటుంది మీ లైఫ్. 2025 నుంచే స్టార్ట్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఏంది అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు బేస్ మనం స్టార్ట్ చేసుకోవాలి, కొంచెం కష్టపడాలి. నాకు తెలిసి ఇప్పుడు కష్టపడేదానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుందండి. నెక్స్ట్ దెన్ 2027 ఏంటి అంటే ఇండ్లు కానీ ఇట్లాంటివి మనం కొంటాం, ఖచ్చితంగా కొంటాం. అది అందరూ కొంటారని కాదు, కొంతమందికి ఉంటుంది కదా లేని వాళ్ళు కానీ, అట్లా వాళ్ళైతే ఖచ్చితంగా కొంటారండి. అట్లాంటి యోగం మనకు లభిస్తుంది. మనం కష్టపడ్డ దానికి కొంచెం గుర్తింపు అయితే ఖచ్చితంగా 2027లో కనిపిస్తుంది. మీకే అర్థమవుతుంది 2007లో ఏం జరుగుతుంది అనేసి. కొంచెం ఎంటర్ కాగానే ఆ సిమ్టమ్స్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనం శని వచ్చినప్పుడు ఎట్లయితే సిమ్టమ్స్ తెలిసిపోతుండేనో మనకు బ్యాడ్ జరుగుతుందని బ్లైండ్గా ఫిక్స్ అయి ఉంటామో, అలాగా 2007 కూడా ఎంటర్ అయిన తర్వాత మనకు అట్లనే అనిపిస్తుంది. సిమ్టమ్స్, పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ ఇవన్నీ మనకు అర్థమైపోతాయి టోటల్గా. మనం ఎట్లా అంటే ఫ్యూచర్ ప్రొడక్షన్కి రెడీగా ఉన్నాం తెలుసా, మనం అట్లాంటి వాళ్ళం అయిపోయినాం ఇప్పుడు. ఎందుకంటే పడి 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 మనకేం జరుగుతుంది అనేది కూడా నెక్స్ట్ మనం చెప్పగలుగుతాం. అట్లుంది మన లైఫ్, మన మైండ్గా. చెప్పాలంటే 4 అయితే జరుగుతాయండి. జాబ్ మార్పు జరుగుతుంది, వ్యక్తుల్లో మార్పు జరుగుతుంది, ప్లేస్ మార్పు జరుగుతుంది, ఆలోచన మార్పు జరుగుతుంది. మార్పులన్నీ ఎందుకంటే 2026లో మనం పడ్డ కష్టానికి దేవుడు మార్పు చెందిస్తున్నాడు మన లైఫ్ని. సో ఏంది జాబ్ మార్చడము అంటే కొంచెం బెనిఫిట్ జాబ్ ఇవ్వడము, ప్లేస్ మార్చడం అంటే కొత్త ఇల్లు కనుక్కోవడము, ఆలోచన మార్పు అంటే ఒక స్టేట్కి వస్తాం కదా, ఇది కరెక్టు ఇది రాంగు అనే క్యాపబిలిటీ మనకి రావటము. వ్యక్తుల్లో మార్పు అంటే ఎలా ఏంది ఎలా చేయాలి అనేది కూడా మనకు వస్తుంది అనమాట. అంత క్లారిటీ మనకి ఇస్తాడు దేవుడు. లాభాలు ఇచ్చే గ్రహాలు కుజుడు, శుక్రుడు అండి. కుజుడు ఉండడం వల్ల ధైర్యం పెరుగుతుంది. ధైర్యం ఉంటే ఆటోమేటిక్గా రిస్క్ తీసుకునే శక్తి వస్తుంది. రిస్క్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా శత్రువుల మీద విజయం సాధిస్తాము. దెన్ తర్వాత ఏంది ప్రాపర్టీ యోగం ఇలాంటివి. శుక్రుడు వల్ల ఏం జరుగుతుందంటే రిలేషన్షిప్ బాగుంటుందండి. అంటే ప్రేమలో కానీ దాంపత్యంలో కానీ ఈ రిలేషన్షిప్కి డోకానే లేదు. ఇబ్బంది పెట్టే గ్రహం వచ్చేసి రాహు అండి. దీనివల్ల జరిగేది ఏంటంటే ప్రమాదకరమైన మనుషులు పరిచయం కావడము, షార్ట్కట్ ఆలోచనలు మనకు రావటము, అత్యాశ కలుగుతుంది, మోసాలు, తొందరపాటు నిర్ణయాలు. సో ఇవన్నీ జరుగుతాయి. మనం చేయాల్సింది కొంచెం గట్టిగా ఉండాలి. ఎమోషనల్గా దేనికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం మంచిగా ఆలోచించి పరిహారాలు వచ్చేసి నార్మల్గానే అండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు అని చెప్పట్లేదు, శుక్రవారం వచ్చేసరికి మనం పూజ చేస్తాం, లక్ష్మీదేవికే పూజ చేస్తాం. మంగళవారం, శనివారం అంటే హనుమాన్ చాలీసా, ఇవి చాలండి. ఇంకా మీకు కొంచెం టైం ఉందంటే ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అని ఒక ద్వాదశాక్షరి మంత్రం ఉంది, నా ఛానల్లోనే ఉంది, చూడండి. జస్ట్ 12 టైమ్స్ విన్నా సరే, మీరు పఠించినా సరే చాలా మంచిది. ఒక నార్మల్ రెగ్యులర్గా చెప్తున్నా, మనం ప్రత్యేకంగా కూడా చెప్తలేదు, నార్మల్ రెగ్యులర్గా చాలా 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 మంచిది. ఇప్పుడు మంచి జరగకపోవచ్చు కానీ నెక్స్ట్లో ఎప్పుడైనా మనకు జాట్పాట్ పడుతుంది. 2028 పేరు, గౌరవం, ఆస్తి ఇవన్నీ కొంచెం విజయం 1 by 1 వస్తాయి. గురుడు అనుగ్రహం వస్తుంది, సూర్యుడి అనుగ్రహం వస్తుంది. ఈ 2 గ్రహాల వల్ల మనకు ప్లస్ పాయింట్స్ తప్ప నెగిటివ్ పాయింట్స్ ఏమి ఉండవు. అన్నీ గౌరవం సంబంధించి, ఆర్థికంగా స్థిరంగా ఉంటుందని, విజయము ఇవన్నీ రిలేటెడ్ ఉంటుంది. సో మంచిదే జరుగుతుంది. కేతు బ్యాడ్గా నడుస్తాడండి ఇయర్లో. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒంటరితనము, ఈ జీవితం మంది కాదు అని ఆలోచనలు ఏవేవో అనిపిస్తుంది. నష్టం ఏమీ లేదు, కాకపోతే కొంచెం ఎమోషనల్గా వీక్ అవుతాం. ఏం చేయాలి అంటే పరిహారము జస్ట్ హెల్పింగ్ నేచర్ పెంచుకోండి. మీన్స్ హెల్ప్ చేయండి ఏదన్నా మీకు తగిన విధంగా మీరు చేయగలిగినంత. 2029 స్థిరత్వాన్ని పరీక్షించే టైం అనమాట. సో మీకు ఇచ్చినటివన్నీ చెక్ చేస్తాడనమాట శనిదేవుడు. సో వీళ్ళకు క్యాపబిలిటీ ఉందా లేదా, ఇప్పటికన్నా నేర్చుకొని మంచిగా నిలబెట్టుకోగలుగుతారా లేదా అనేసి. ఏంటంటే 27లో మనకు ఇల్లునిచ్చేసాడు, 28లో గౌరవము, ఆర్థికంగా కానీ ఏదైనా కొంచెం స్థిరత్వం ఇచ్చాడు. ఇవన్నీ నిలబెట్టుకోగలుగుతారా లేదా, ఏమన్నా ఇంకా తప్పులు చేస్తారా అనే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ ఇయర్ కష్టమేమీ కాదు, కానీ అలుసుగా తీసుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది. ఈ ఇయర్లో బుధుడు, శనిదేవుడు అనుకూలంగా ఉంటారు. శనిదేవుని వల్ల ఆర్థికంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఆరోగ్యకరంగా కానీ మంచిగా ఉంటుంది. శత్రువులు ఎవరైనా మన మీదకి వస్తున్నా కూడా ఆపగలిగే శక్తిని మనకిస్తాడు. శనిదేవుడు బాగున్నాడు అంటే మనల్ని పడిపోనివ్వడు. బుధుడి వల్ల మనకి అన్ని ఫినాన్షియల్గా సూపర్ ఉంటుంది అని లెక్క.
ఇది పట్టుకున్న బంగారమే అవుతుంది అంటారు కదా, దానికి సింబాలిక్ అనమాట. డబ్బుల పరంగా లాభమే వస్తుంది, మనం మాటలు మాట్లాడినా లాభమే వస్తుంది, ఫినాన్షియల్గా మంచిగా ఉంటుంది. బుధుడు 2026లో బాగుండడు, అలాంటిది ఈ ఇయర్లో సూపర్గా కలిగి వస్తాడు. బాగుండని గ్రహం ఏంది అంటే చంద్రుడు. ఈయన వల్ల మనం ఎమోషనల్గా డౌన్ అవుతాం. చిన్న చిన్న వాటికే మనం చిరాగ్గా ఫీల్ కావడం, కొంచెం బాధపడడం, లో అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. కొంచెం చిన్నవే, నార్మల్వే అండి. పరిహారాలు సోమవారం శివునికి కొంచెం ప్రార్థించడము, తల్లిదండ్రుల సేవ, కొంచెం ప్రశాంతంగా ఉండడం, కూల్గా ఉండడం, నార్మల్వి సరిపోతాయి. ఎందుకంటే మనకు శనిదేవుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు ఫైనల్గా 2030 అండి. మీరు అన్నీ సాధించేశారు, అంతా ఓకే అన్నప్పుడు ఇంకా నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు. యు ఆర్ ద లీడర్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద లీడర్ టు ఎవ్రీవన్ అనేలాగా ఉంటారు. అంటే మీరే కుటుంబ పెద్దగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది మొత్తం లైఫ్ అంతా. సో ఒక లీడ్ పొజిషన్లో ఉంటారైతే చెప్పగలుగుతాము. ఈ ఇయర్లో సూర్యుడు గురుడు బాగుంటాడండి, వీళ్ళ వల్ల మంచి జరుగుతుంది తప్ప చెరం జరగదు. బాగలేడు అంటే రాహు బాలేడండి, ఎందుకంటే మీరు అన్నీ సాధించేశారు, కాన్ఫిడెన్స్తో ఉంటారు కదా. సో మీరు ఎలా బాగుంటారు అనేసి ఈయన రాహు వస్తాడు, కానీ ఆయన ఎంత పెద్ద కీడేం చేయడు. ఆశలు పుట్టించడము, ఓవర్ కాన్ఫిడెన్సు, ఇట్లాంటివి చేస్తాడు అంతే, పెద్దగా ఏం చేయడు. కాబట్టి నార్మల్ పరిహారాలు తీసుకుంటే అయిపోతుంది. మనకు మంచి రోజులు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఏం ఆలోచన 2006లో మనకు మంచి జరుగుతుంది అనుకోవాలా, లైట్ తీసుకోవాలా, జరిగేవి జరగనివ్వాలా, నార్మల్గా వెళ్ళిపోతే సరిపోతుంది. ఊరికే హైరాణ పడకుండా మన జీవితం ఇంతే అని లో కాకుండా సాఫీగా సాగిచ్చేసేయండి అంతే. బాయ్. ఓవరాల్గా మొత్తానికి చెప్పాలి అంటే శనిదేవుడు మన తండ్రి లాంటోడు. మనల్ని డిసిప్లైన్గా ఉంచుతాడు, మనల్ని ఒక దారిలో నడిపిస్తాడు, మనకు విజయాన్ని కూడా చేపిస్తాడు. మన తండ్రి కూడా అలానే కదా, అంతే.